హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకినాడ కిచెన్ అండ్ బెహరాన్ లాగ్స్. ఈరోజు మీ అందరికీ మంచి విలేజ్ స్టైల్ మటన్ గ్రేవీ అండ్ కోకోనట్ పులావ్ చూపిస్తామండి. ఎలా చేయాలో ఏంటంటే 1/2 కిలో మటన్ని మనం వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కుక్కర్లో వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. లైట్గా వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 3 విజిల్స్ తర్వాత పక్కన పెట్టుకోండి. దీనికోసం మనం నానబెట్టుకోవాలి ఏంటంటే కోకోనట్ అండ్ క్యాజూ నట్. నెక్స్ట్ మనం ఇప్పుడు కోకోనట్ పులావ్ రెడీ చేసుకోవచ్చండి. ఫస్ట్ మనం అన్నీ పక్కన పెట్టుకున్నాం, మటన్ తర్వాత చేసుకోవచ్చు. ఫస్ట్ కోకోనట్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను మీ అందరికీ. బే లీఫ్, కాడమమ్ము అన్నీ వేసుకొని తర్వాత ఒక ఆనియన్ స్లైసెస్ కట్ చేసుకొని గ్రీన్ చిల్లీతో పాటు మిక్స్ చేయాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం చేయాలండి. నెక్స్ట్ ఏంటంటే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దాన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టిన రైస్ ఒక పక్కన ఒక 1/2 అవర్ అలాగ నానబెట్టిన 2 కప్స్ రైస్. బాస్మతి రైస్ యూస్ చేయొచ్చు, లేకపోతే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఏదైనా టేస్ట్ బాగానే వస్తుంది. ఒక నూనెలో కదా, నూనె వేసాం కాబట్టి ఆనియన్ వేసాము, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాము, అందులోనే మనం రైస్ కూడా వేసి కలపాలి. తర్వాత కోకోనట్ మిల్క్ తీసుకున్నానండి నేను, ఇంట్లో చేసిందే కొబ్బరికాయలతో. అది 2 కప్స్, దానికి 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాం. 4 కప్స్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకొని జెంటిల్గా మిక్స్ చేసి మనం ఒక లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ అనుకుంటాం. మ్యాక్సిమం 10 మినిట్స్లో అయిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే. మనం తర్వాత మటన్ గురించి చూడొచ్చు. సాల్ట్ మనం తగినంతగా వేసుకోవచ్చు, తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మటన్ కర్రీలో కూడా ఉంటుంది కాంబినేషన్. మటన్ కర్రీ, చికెన్ కర్రీ దేనికైనా బాగుంటుంది కోకోనట్ పులావ్కి. బగారా రైస్ లాగే ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 10 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మటన్ కర్రీ కోసం అన్నీ నానబెట్టుకున్నాం కదండి ముందు, అవన్నీ ఒకసారి మనం పేస్ట్ చేసుకొని తిక్కి పేస్ట్ చేసుకోవాలి. 2 కలిపి నేను చేసేస్తాను ఒకేసారి, కొంచెం కొంచెం క్వాంటిటీ కాబట్టి కొంచెం వాటర్ వేసి ఒక థిక్ పేస్ట్ కింద మనం చేసుకోవచ్చు. కోకోనట్ వేయడం వల్ల విలేజ్లో ఎక్కువ కోకోనట్ వేస్తారండి మనం, దానివల్ల నేను కోకోనట్ వేస్తున్నాను. ఇక్కడేమో ఇది గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్, బిగ్ ఆనియన్ తీసుకున్నాను 2. టమాటో ఒక 3 స్మాల్ సైజు 3 టమాటో ప్యూర్ అది. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నామండి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కాడమమ్ము, క్లోవ్స్ ఉంటాయి కదా, యాలక్కాయలు అవన్నీ. నెక్స్ట్ మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ పేస్ట్ లైట్గా చేయాలి. మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని దాన్ని కూడా లో ఫ్లేమ్లో మనం మగ్గించాలి. ఆయిల్లో బాగా మగ్గించిన తర్వాత మనం చేసుకున్న పేస్ట్లు, కోకోనట్, క్యాజ్నట్ పేస్ట్, టమాటో ప్యూరీ 1 by 1 వేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే చేయాలి అన్నీ, లేకపోతే మాడడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ప్యూరీ వేసుకున్నాం కదా, 2 చేసుకున్నాను. మీడియం సైజ్ టమాటోస్ అయితే 2 తీసుకోవచ్చు, స్మాల్ సైజ్ అయితే 3 టమాటో ప్యూరీకి. ఇది బాయిల్ చేసింది ఉంది కదా, ముందు బాయిల్ చేసి పెట్టుకున్నాం కుక్కర్లో మటన్. సో అది కూడా మనం మిక్స్ చేసేస్తున్నాం. ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత మనం మసాలాస్ అన్నీ, రెడ్ చిల్లీ పౌడరు, కారం ఉంటుంది కదా, రెడ్ చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్లు, టర్మరిక్ ఒక చిన్న పించ్ చేస్తే సరిపోద్ది. ఎందుకంటే మన రెడ్ చిల్లీ పౌడర్లో ఆల్రెడీ ఉంటుంది టర్మరిక్. కోరియాండర్ పౌడర్, గరం మసాలా పౌడర్ ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. తర్వాత మనం మటన్ బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది చూడండి, అది యూస్ చేయండి. అది చూస్తే మంచి టేస్ట్ వస్తుంది. సాల్ట్ అడ్జస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఆనియన్ పేస్ట్ చేసినప్పుడు మనం ఫ్రై చేసినప్పుడు సాల్ట్ వేస్తాం కదా. నెక్స్ట్ ఇప్పుడు అయిపోయిందండి, కోకోనట్ పులావ్ రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా చేసేస్తున్నాం అన్నీ మనం. కోకోనట్ పులావ్ ఒక పక్కన రెడీ అయిపోయింది. తర్వాత మటన్ కూడా కుక్ చేయమన్నాం కదా, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అయిపోయి ఉంటుంది వాటికి. మటన్ ఆల్సో కుక్డ్ వెరీ వెల్. చూడండి చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది మటన్. రెడీ టు సర్వ్.
మనం సర్వ్ చేసేసుకోవచ్చు. అది ఇది కాంబినేషన్ చాలా యమ్మీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.